నమస్కారం అండి. ఈరోజు జమున గారు మన అందరినీ వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ సంవత్సరం. ఎప్పుడు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ గురించి వాళ్ళు లేనప్పుడు మాట్లాడడం అనేది చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను స్పెషల్గా జమున గారితో ఆల్మోస్ట్ 4 years ట్రావెల్ చేశాను. చిన్నప్పుడు కొళందేన్ దైవం తమిళ్, తర్వాత లేత మనసులు తెలుగు, ఈ 2 పిక్చర్ చేయడానికి దాదాపు 4 years అయ్యింది. ఆ 4 years రోజు ఆవిడతో కలిసి ఉండడం, ఆవిడతో మాట్లాడడం, ఆవిడ హ్యాబిట్స్ ఏమిటి దాని గురించి నేను తెలుసుకోవడం. ఎందుకంటే జమున గారు వచ్చి వెజిటేరియను, కొంచెం నాన్ వెజ్ వాసన, పూండు, ఉల్లిపాయలు ఈ వాసన వచ్చిందంటేనే చాలు, ఇంకా అంతే, ఆవిడకి వెంటనే వాంతి వచ్చేస్తుంది, ఆవిడ భోంచేయలేరు. అండ్ చాలా చాలా హంబుల్ పర్సన్, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. అక్కడ జీవలక్ష్మి గారు ఉంటారు, ఆవిడ భలే జబర్దస్త్గా మాట్లాడతారు. సో ఓకే, ఆ సెట్టే చాలా బాగుండేది. హరినాథ్ గారు, రేలంగి గారు, ఎంత మంచి ఆర్టిస్ట్. యాక్చువల్గా రేలంగి గారు పాట పాడి యాక్ట్ చేసి మమ్మల్ని అందరినీ భలే కలకల్లాడేటట్టు చేసేవారు. సో జమున గారికి అప్పుడు పెళ్ళి అవ్వలేదు. సో మా అమ్మతో చెప్తూ ఉంటారు, ఏమిటండి నాకు వయసు అయిపోయింది, ఇంకా సరైన మొగుడు దొరకలేదని. అప్పుడు మా అమ్మ చెప్పేవారు, నువ్వేం కంగారు పడకు, పప్పిని తీసి నీ ఒడిలో పెట్టుకున్నావు కదా, త్వరగా నీకు పెళ్ళి అయిపోతుంది అనేవారు. అలాగే లేత మనసులు ఫినిష్ అయ్యే లోపలే అక్కకి వచ్చి పెళ్ళి అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అది. మేమందరూ వెళ్ళాము. నాకు కొత్త ఫ్రాకు అవన్నీ వేసుకొని ఒకే సంతోషం. ఈ టీవీ అని ఒకటి వచ్చింది, మనందరికీ భలే అదృష్టం అండి. ఏ ఆర్టిస్ట్ అయినా మనం మిస్ అయితే వాళ్ళ గురించి మనం వేసి వాళ్ళు యాక్ట్ చేసిన పిక్చర్ మనం చూసుకోవచ్చు. ఇది లేకపోతే వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం, వాళ్ళ గురించి మనం ఏదైనా ఆశపడిన పిక్చర్ చూడడం ఇంపాసిబుల్. సో వన్స్ అగైన్ ఈ టీవీని ఎవరు కనిపెట్టారో వాళ్ళకి, ఈ ఛానల్స్కి, అందరికీ, జమున గారితో పిక్చర్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ నా కృతజ్ఞత చెప్తూ, అక్క మీరు ఎక్కడ ఉన్నా నా హృదయంలోనే ఉన్నారని చెప్పుకొని మీ దగ్గర నుంచి తీసుకుంటాను. నమస్కారం.